హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తగ్ లైఫ్ యూఎస్ఏ రివ్యూని అయితే తెలుసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. తగ్ లైఫ్ మూవీ యూఎస్ఏలో ఆల్రెడీ ప్రీమియర్స్ అయితే వేయడం జరిగింది. ఈ మూవీ ఇండియాలో టుమారో రిలీజ్ అనమాట. ఈ మూవీ యూఎస్ఏ వాళ్ళు ఇచ్చిన రివ్యూ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మూవీలో కమల్ హాసన్ గారు ఎస్టీఆర్ని పెంచుకుంటాడు, తన కన్న కొడుకులా కూడా చూసుకుంటాడు. అయితే ఎస్టీఆర్కి అండ్ కమల్ హాసన్కి వచ్చిన గొడవ ఏంటి, ఈ గొడవ కారణంగా వాళ్ళిద్దరూ ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే ఈ తగ్ లైఫ్ మూవీ చూడాల్సిందే అని యూఎస్ఏ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఈ మూవీ నేను ఇంకా చూడలేదు. ఈ మూవీ టుమారో నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఇది ఓన్లీ యూఎస్ఏ రివ్యూ మాత్రమే. యూఎస్ఏ వాళ్ళు ట్విట్టర్ అకౌంట్లోను అండ్ యూఎస్ఏలో మా అన్నీ కూడా ఉన్నాడు. మా అన్నీ చెప్పిన రివ్యూయే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఈ మూవీ చాలా బాగుంది అన్నాడు మా అన్నీ. అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉందంట. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా బాగుందంట. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందంట. హీరో జైలుకి వెళ్ళడం, అంటే కమల్ హాసన్ గారు జైలుకి వెళ్ళడం, జైలు నుంచి వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి అని మా అన్నీ అయితే చెప్పాడు. ఇంకా త్రిష యాక్టింగ్ కూడా చాలా బాగుందని మా అన్నీ అయితే చెప్పాడు. ఈ మూవీకి మా అన్నీ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 3.5 అయితే ఇస్తున్నాడు. అండ్ ఈ మూవీ నేను టుమారో థియేటర్కి వెళ్ళి ఒరిజినల్ రివ్యూ అయితే చెప్తాను. ఇది ఓన్లీ మా అన్నయ్య యూఎస్ఏలో ఉంటాడు కాబట్టి మా అన్నయ్య అయితే ప్రీమియర్స్ అయితే చూశాడు. చూసిన తర్వాత నాకు వాట్సాప్లో చెప్పాడు. చెప్పిన కారణంగా నేను అయితే మీకు రివ్యూ ఇస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ మూవీ అప్డేట్స్.